చూస్తున్నారు కదండీ! మీరు కూడా మన ఊరు మన గుడి కార్యక్రమంలో నాతో మాట్లాడాలనుకుంటున్నారా? అలాగే మాట్లాడేసేయండి. మీకు నచ్చిన దేవుడి గురించి చెప్పేసేయండి. నేనైతే ఈరోజు చిదంబరం గురించి చెప్తున్నాను. చెప్పేలోపే చాలామంది కాల్ చేస్తున్నారు. వాళ్ళకు నచ్చిన పాటలు పాడుతున్నారు. అలా అలా సరదాగా గడిచిపోతుంది ఈరోజు మన ఊరు మన గుడి కార్యక్రమం. నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. చూసేద్దాం. హలో! హలో, జై శ్రీరామ్. జై శ్రీరామ్. రుక్మిణి. రుక్మిణి గారు. రుక్మిణి గారు చెప్పండి. మరి ఈరోజైతే జై శ్రీరామ్ అన్నారు కాబట్టి రామునికి సంబంధించిన ఒక సాంగ్ పాడేసేయండి. అంటే జై శ్రీరామ్ అని ఎందుకన్నానంటే రాబోయేది శ్రీరామనవమి కదా. ఇంకా మనకు ఉగాది ఉంది కదా, ఉగాది తర్వాత శ్రీరామనవమి. అదే ఉగాది, ఓకే, శ్రీరామనవమి కదా, అందుకు రెండింటికి సంబంధించి. ఓకే రుక్మిణి గారు, మీకు రాముడి గురించి పాట ఒకటి పాడండి. శుద్ధ బ్రహ్మ పరాత్మక రమ బాగుంటుంది కదా, పాడేసేయండి. అదే రామ, నేనేమో ఒక పాట ప్రిపేర్ అయితే మీరేమో ఒక పాట. సరే సరే, మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అదైతే పాడేసేయండి. ప్రిపేర్ అంటే ఏం లేదు, ఇవాళ శుక్రవారం కదా, అమ్మవారి గురించి పాడదామని. ఎవరైనా పర్లేదు, అమ్మవారైనా శ్రీరాముడైనా శివయ్య అయినా అందరూ ఒకటే, పాడేసేయండి. అందరూ రెండు పాడతాను. పాడండి. కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహా కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శుభంకరి శివంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను ఆదిశించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఓంకార రావాల నలకృష్ణ తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలకన కృతయుగములోన ఈ కొండ పైన అర్జునుడు తపమునుగా వించెను. పరమశివుని మెచ్చించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జుని పేరిట విజయవాడ అయినది నగరము. జగములన్నీయో జనేలు పలకగా కనక దొరకైనది శివ నివాసము. మేలి బంగారు ముద్ద పసపు కలిగలిపిన వెన్నెల మోము. కోటి కోటి ప్రభాతాల అరుణమయే కుంకుమ. అమ్మ మనసు పడి అరిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక. ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గరూపం. ముక్కోటి దేవతలందరికీ ముక్తి దీపం. మహా కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. నిజంగా రుక్మిణి గారు చాలా బాగా పాడారు. నిజంగా బాగుంటుందండి. అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అసలు విజయవాడలో నిజంగా చాలా చాలా బాగుంటుంది. అమ్మవారిని చూస్తే ఆ పసుపు కుంకుమలతో కలకల్లాడుతుంది. చాలా బాగుంటుంది. అమ్మవారి దర్శనం చేసుకోవడమే ఒక కన్నుల పండుగ. అలాగే మా ఊరు అంటే మా అన్నయ్య గారి కజిన్ బ్రదర్ వాళ్ళ ఊరు గురించి చెప్తా. అది ఒక పల్లెటూరు ములకల్లంక అని. అక్కడ ఒక స్వయంభూగా వెలిసిన శ్రీరాముడు ఉన్నారు. స్వయంభూగా వెలిసారు ఆయన ములకల్లంక అని. మునుల్లంక అట్లా. అక్కడ ఏంటంటే పూర్వకాలంలో మునులందరూ అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఆ ఏరియాలో. రాను మునులు వెళ్ళిపోతారు కదా పైకి. అలాగా వాళ్ళ అయిపోయిన తర్వాత అక్కడ ఒక ఊరు ఏర్పడింది. ములకల్లంక మునుల్లంకలుగా ములకల్లంక అయిపోయింది. ఇప్పుడు దాన్ని ములకల్లంక అంటారు. అది ఎక్కడుందంటే రాజమండ్రి దగ్గర. ఒక గోదావరి దాటుకొని వెళ్ళాలి. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక 6 నెలలు గోదావరి ఉంటుంది, ఒక 6 నెలలు రోడ్డు వేస్తారు. అట్లా 6 నెలలు గోదావరి ఉంటుంది కదా, గోదావరి దాటుకొని ఆ ఊర్లోకి వెళ్ళాలన్నమాట.
అంటే 6 నెలలు నీళ్లు ఉంటాయి మధ్యలో, 6 నెలలు ఉండవు. 6 నెలలు ఏంటంటే వీళ్ళ లోపలికి ఇంట్లో ఊరు లోపలికి రావు, కానీ ఊర్లోకి వెళ్ళాలి అంటే ఆ గోదావరి దాటుకొని వెళ్ళాలన్నమాట. అంటే పడవలు ఉంటాయి కదండి మరి? పడవల్లో వెళ్తారు, అదే చెప్తున్నాను. వీళ్ళు పడవల్లో 6 నెలలు పడవల్లో వెళ్తారు. తర్వాత మనకు వాటర్ తగ్గిపోయిన తర్వాత రోడ్డు కనిపిస్తుంది. రోడ్డు వేస్తారు. వాళ్ళు అక్కడ కార్యకర్తలు ఉంటారు కదా, ఎవరైతే కార్యకర్తలు ఉంటారో బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళందరూ ఉంటారు కదా, ఆ టైంలో వీళ్ళందరూ ఏంటంటారంటే మూకుమ్మడిగా కలుసుకొని రోడ్లు వేస్తారు. ఒక 2 రోజులకి రోడ్డు వేసేస్తారు అనమాట. ఆ రోడ్డులో ఇంకా బస్సులు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. లేనప్పుడు మాత్రం బోటుల్లో మాత్రం మనుషులే వెళతారు. వెహికల్స్ అన్ని కూడా అటువైపు పెట్టేస్తారు. ఇప్పుడు మనకు శ్రీరామనవమి వస్తుంది కదండి రుక్మిణి గారు, మరి ఇప్పుడు వాటర్ తగ్గిపోతాయా? వాటర్ ఉంటాయి, కొంచెం ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బోటుల్లో వస్తారు జనాలందరూ కూడా. బోటులో నిజంగా చాలా బాగుంటుందండి నీళ్ళలో ప్రయాణం కదా. నీళ్ళలో ప్రయాణం బాగుంటుంది. అలాగే కూడా ఆ దేవుడు ఏంటంటే బాగా నిదర్శనం అన్నమాట. పెళ్లి కాని పిల్లలు వెళ్ళి అక్కడ మొక్కుకున్నా, అలాగే పిల్లలు లేని వాళ్ళు అలా ఉన్నా, కళ్యాణాలు పెళ్ళైన వాళ్ళు కళ్యాణాలు చేయించుకున్నా చాలా మంచిది అనమాట. అక్కడ అర్చకుడు మా అన్నయ్యే, అంటే మా కజిన్ బ్రదరే. ముక్కోటి ఏకాదశికి ఏకాదశి చేస్తారు. ఉదయం ముందు రోజు అదే ముక్కోటి ఏకాదశి ముందు ఉదయం తెల్లవారుజామునే ఏకాహం మొదలెట్టి మొన్నాడు ఉదయం వరకు పాడుతూనే ఉంటారు పాటలు. ఓకే అండి, నిజంగా చాలా బాగా అనిపిస్తుంది కదా. చాలా దేవుడు నిదర్శనం అన్నమాట మాకు. అందుకే రేపు కళ్యాణానికి మా కోడలు మా కొడుకు ఇద్దరు పెడుతున్నారు. అబ్బా నిజంగా పెళ్లి వాళ్ళ ఊరే, కోడలు వాళ్ళ ఊరే అన్నమాట అది. ఓహో, సో థ్యాంక్ యూ అండి. మంచి మనకు శ్రీరామనవమి రాకముందే రాముని గురించి చెప్పేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి రుక్మిణి గారు. ఇలాగే కాల్ చేస్తుండండి. బాయ్ మరి.